కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి దర్శనాలు నేటితో ముగిశాయి. అయితే సోమవారం నుంచి తిరిగి పాత విధానంలోనే స్వామివారి దర్శనాలు కల్పించనున్నట్లు టీటీడీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 10వ తేదీన ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలకు ఇప్పటి వరకు దాదాపు 7 లక్షల మందికి భక్తులు పాల్గొన్నట్లుగా అధికారులు తెలిపారు. ఇందుకోసం 6,82,000 మంది భక్తులకు సర్వదర్శనం టోకెన్లను జారీ చేశారు. ఇక కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి దర్శనాలు నేటితో ముగిశాయి. అయితే సోమవారం నుంచి తిరిగి పాత విధానంలోనే స్వామివారి దర్శనాలు అయితే కల్పించనున్నారు టీటీడీ వర్గాలు. ఇక ఈ నెల 10వ తేదీన ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలకు ఇప్పటి వరకు కూడా దాదాపు 7 లక్షల మంది భక్తులైతే పాల్గొన్నట్లుగా అధికారులు తెలిపారు. ఇక ఇందుకోసం 6,82,000 మంది భక్తులకు సర్వదర్శన టోకెన్లను అయితే జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ మరింత సమాచారం అయితే అందిస్తారు. గోపీనాథ్, పద్మ, మొత్తం మీద ఈ నెల 10వ తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి తిరుమల వైకుంఠ ఏకాదశి దర్శనాలకు సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. లోపల శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఏదైతే భక్తులు విశ్వసించేటటువంటి మోక్ష మార్గమైనటువంటి ఆ వైకుంఠ ద్వారాల గుండా వెళ్లి దాదాపుగా 7 లక్షల మంది వరకు కూడా శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. అయితే దాదాపుగా 10 రోజుల పాటు కూడా, అంటే ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచుతారు. అర్ధరాత్రి తర్వాత శ్రీవారికి ఏకాంత సేవ జరిగే సందర్భంలోనే ఆ వైకుంఠ ద్వారాలు కూడా మూసివేస్తారు. మరి ఇంకా నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి సంబంధించి అప్పుడు మాత్రమే వైకుంఠ ద్వారాలు తెరుస్తారు. అయితే మొదటి రోజు 10వ తారీఖు ముందుగా 9వ తారీఖు 8వ తారీఖులో విపరీతమైనటువంటి రద్దీ వచ్చే నేపథ్యంలో తిరుపతిలో కూడా ఆ కౌంటర్ల వద్ద తొక్కిసలాట్లు, తోపులాట్లు జరిగాయి. అందులో దాదాపు 6 మంది చనిపోవడం జరిగింది. 40 మంది వరకు కూడా గాయాలయ్యి వాళ్ళకందరికీ కూడా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది. దీనిపైన సమగ్ర విచారణ జరుగుతా ఉంది. 5 మంది అధికారులపైన కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఇవాళ అంటే దాదాపుగా తిరుపతిలో ఏర్పాటు చేసినట్టు 100 కౌంటర్ల ద్వారా కూడా గత 10 రోజుల నుంచి కూడా టికెట్లు పొందినటువంటి భక్తులంతా కూడా నేరుగా తిరుమలకి వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అందువల్ల ఇవాళ వైకుంఠ ఏకాదశికి సంబంధించి చివరి రోజు కావడంతోనే విపరీతమైన రద్దీ కొనసాగుతుంది. ఎందుకంటే చివరి గడియలు అర్ధరాత్రి 12 గంటల వరకు ఉంటాయి కాబట్టి ఆ సమయం లోపల దర్శనం చేసుకోవాలని భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వారాంతపు సెలవులు కావడం, మరోవైపు చివరి రోజు కావడం వల్లనే విపరీతమైన రద్దీ వస్తుంది. మరోవైపు వైకుంఠం లోపల అన్ని కంపార్ట్మెంట్లు కూడా భక్తులతో నిండిపోయి దాదాపుగా కిలోమీటర్ల వరకు కూడా నిన్నటి నుంచి కూడా భక్తులు క్యూలైన్లో వేచి ఉంటున్న పరిస్థితి. గదులు, కాటేజీలు దొరకని భక్తులు చాలా అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఈ వర్షం, అంటే చిరుజల్లుతో కూడిన వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఈ చిన్నపిల్లలు, వయోవృద్ధులు, ఇట్లా మహిళలు చాలా అవస్థలు పడుతున్నారు. మొత్తం మీద వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఆ ద్వారాలు ఇవాళ అర్ధరాత్రి శ్రీవారి ఆలయంలో మూసివేయడం జరుగుతుంది. ఈ రద్దీ వస్తుంది అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే రేపటి నుంచి మాత్రం యథావిధిగా సర్వదర్శన భక్తులు ఇట్లా 300 రూపాయలు, ఇట్లా ప్రోటోకాలు, లేదంటే ఇట్లా సిఫారసు లేఖలు ఇవన్నీ కూడా రేపటి నుంచి కూడా పూర్తి స్థాయిలో పునరుద్ధరణ చేసే అవకాశం అయితే ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ గోపి.